యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ 40 శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్ నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10:30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని తనువు చాలించింది. 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురు మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్ నగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ రీడర్, ప్రెసెంటర్, యాంకర్ పలు న్యూస్ ఛానెల్స్లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ ఎన్నికయ్యారు కూడా. చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ అది బలవన్మరణానికి పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.